జింక తప్పించుకోవచ్చు, వాళ్ళ నుంచి చేప తప్పించుకోవచ్చు, కానీ నా ట్రాప్ నుంచి ఆ రాజాగాడు తప్పించుకోకూడదు. ఆల్రెడీ తప్పించుకున్నాడు. అదే నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. నాకు సిల్లీగా ఉంది. ఇలాంటి కౌంటర్లు వేస్తే నాకు కోపం వస్తుంది. నేచురల్లీ ఇందులో కొత్త ఉంది. ఈసారి నేను వేసే స్కెచ్ కి వాడి దిమ్మ తిరిగి అమ్మో అయ్యో అని ఇలా చేస్తాను. ఇదే మాట ఇంతకు ముందు కూడా విన్నాను. ఇప్పుడు ప్లాన్ విను. నువ్వు కాకుండా ఆ రాజాగాడికి ఇంకెవరైనా శత్రువులున్నారా? బాలశౌరి అని ఒకడున్నాడు. వాణ్ణి వీడించేశాడు. వాణ్ణేం చేయలేదు. వాడి దగ్గర అప్పు చేసి ఇస్తానని ఎగ్గొట్టి తప్పు చేశాడు. చాలు, ఈ ఒక్క పాయింట్ తో వాడు మనకి దొరుకుతాడు. ఎలా చెప్తా. ముందు నేను బాలశౌర్యాన్ని కలవాలి. ఏర్పాటు చేస్తాను. నాకు మీ మాటలు వినే మూడు, ప్లాన్లు వినే టైము రెండూ లేవు. మాకు మాత్రం నీ ఫేస్ చూసే ఓపిక, నీ మాటలు వినే కోరిక ఉన్నాయా ఏంటి? అయినా ఇంత దూరం రాలా? నీకు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు కోప్పడాలో అస్సలు తెలీదు. సీరియల్ ప్రొడ్యూసర్ లాగా అయిన దానికి కాని దానికి ఓ కంగారు పడుపు మాక. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, అడగడానికి కాదు. సినిమా కమెడియన్ లా ఉన్నావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మెగా సీరియల్ డైరెక్టర్ ని యాంగ్రీ బర్డ్ అంచనాన్ని పట్టుకొని కమెడియన్ అంటావా? పోయింది, నా మూడు మొత్తం పోయింది. పద వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం నువ్వు మోసుకుంటే నేను మ్యాటర్ చెప్తాను. సౌరి గారు, ఓకే ఓకే. ఆ రాజాగాడు మీకు హ్యాండ్, మాకు లెగ్ ఇచ్చి ఓటాముళ్ళే సర్దుకొని ముంబై పారిపోతున్నాడు. పోతే సీరియల్ లో అత్త క్యారెక్టర్ లాగా తాపిగా పదే అంట వెంట వేస్ట్ ఫెలో. వాడు పోతే వాడు నీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా పోతుంది. పర్వాలేదు. వీడెవడో జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు. దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు వీడికి. అదేంటండి అలాగంటారు? చూడైశ్వర్య, వాడెక్కడున్నా నా డబ్బొస్తుంది. నాకిప్పుడు డబ్బు గురించి, వాడి గురించి ఆలోచించే టైం లేదు. అదే ఎందుకు అని. మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఏహే, అదేం వంశపారంపర్యమైన జబ్బేం కాదు. నీకేం రాదులే, నువ్వేం బాధపడకు. సారీ, కంటిన్యూ. ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దానికి డోనర్ కావాలి. డోనర్ దొరికేదాకా నేను వేరే ఏం పట్టించుకోను. బాధపడకండి, నాన్నగారిని బాగా చూసుకోండి. బాధపడద్దు, బావకి నాన్నగారికి బాగా అయ్యేటట్టు చూడు. పాపం కదా. సౌర్య గారు, మళ్ళీ ఏమొచ్చింది? ఐడియా వచ్చింది. మీ నాన్నగారికి హార్ట్ కావాలి, మీకు రాజాగాడు డబ్బులు ఇవ్వాలి. మీ ప్రాబ్లం కి వాడు ఉపయోగపడతాడేమో. ఒక్కసారి ఆలోచించండి. మా ఊరి సర్పంచ్ గారి పంచాంచులాగా ప్రపంచకం ఎంత అందంగా ఉంది. ఈ టైంలో ఓ అమ్మాయి పక్కనుంటే ఆ కథే వేరుగా ఉండేది. బట్టలండి బట్టలు, షూటింగ్ స్టార్స్ వాడే బట్టలు, బాలయ్య బాబు, చిరంజీవి, నాగార్జున వాడే బట్టలు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. టాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్ స్టార్లు వాడే బట్టలు. బట్టలండి బట్టలు, బ్రాండెడ్ బట్టలు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్స్ వాడిన లేటెస్ట్ మోడల్ బట్టలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. అనగా ఎగేసుకుని ఎదురు వెళ్ళిపోతావా? బాలీవుడ్ హీరోలు వేసుకునే షూటింగ్ షూటింగ్ బట్టలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ బాబు, ఒకటి కొంటే రెండు ఫ్రీ, ఫ్రీ బాబు, ఫ్రీ. అంటే లెక్క చేసే రకం కాదు ఇక్కడ. హాలీవుడ్ అందాల బామ్మలు కూడా తిరిగి చూసే ఫ్యాషన్ మీ సొంతం చేసుకోండి. అమ్మాయి చూస్తారా? అయితే చూడాల్సిందే. ఒకటి కొంటే 5 ఫ్రీ, ఒకటి కొంటే 5 ఫ్రీ బాబు.
రండి సార్ రండి సార్ రండి సార్ రండి సార్ రండి సార్. అంటే ఇందులో అమ్మాయిలు చూసి ఆకర్షించే బట్టలు ఏమండి? చిరంజీవి బాలకృష్ణ నాగార్జున. చూడడానికి బానే ఉన్నాయండి, వేసుకుంటే ఎలాగుంటాయో ఏమో. ఆలోచించడం ఎందుకు బాబు, యాన్లో ఎక్కి వేసి చూసుకోండి. అలాగా? పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో ఉన్నావు. ఎందుకున్నాను? నేనే తీసుకొచ్చాను. ఆయ్, ఆ కాపాడి తీసుకొచ్చారా? కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. ఆ, ఏ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఊరకొక్క ఊరంతా తిరిగి ఇంటికొచ్చి రెండుకెళ్ళిందని ఇస్తానని చెప్పాను కదా, ఈ లోపే కంగారండి నీకు. నాకు ఇప్పుడు డబ్బులు వద్దు. నీలో రౌడీ గుణాలు మరీ ఎక్కువ అయిపోయినాయి సౌరే. ఇవ్వద్దు అని చెప్పడానికి కూడా ఇలా కిడ్నాప్ చేసేయాలా? నాకు డబ్బు వద్దన్నాను గాని ఇవ్వద్దనలేదుగా. నువ్వు వంకరగా మాట్లాడే మాటలు నా బుర్రకి ఏం ఎక్కట్లేదు. మా నాన్నకి గుండె ప్రాబ్లం. ఆయన బతకాలంటే ఓ గుండె కావాలి. అంటే మీ నాన్న కోసం నీ గుండె తీసిచ్చేసి నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోయే ముందు నీ పేరున్న ఆస్తులని నా పేరు మీద రాద్దామని నన్ను పిలిపించావా? నువ్వెంత మంచోడు సౌరే. నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, కానీ నేను ఇద్దాం అనుకున్నది నా గుండె కాదు, నీ గుండె. నాదా? ఓరే ఓరే, అది ఊరికే పిక్కిచ్చేయడానికి అది గుండె కాదురా, లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకునే గుండె. మనిషికి ఒక్కటే ఉంటుందిరా బాబు. తెలుసు, అందుకే నా బాకీ కింద నీ గుండె జమ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఇంకెవ్వరి మాట వినను. ఏయ్, నువ్వేమన్నా సీతాయి సినిమాలో హరికృష్ణ అనుకున్నావా ఎవరి మాట వెనకపోవడానికి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే నీ గుండె డాక్టర్లు తీస్తాను, లేకపోతే నేనే తీసేసి డాక్టర్లకు ఇస్తాను. నీకు అసలు నేను దొరికితే కదరా. నీ అమ్మ కడుపు మాడ, ఇదేం కోలరా? ఎవడైనా అప్పు కింద ఇల్లు అడుగుతాడు, పొలం అడుగుతాడు, ప్యానాలు అడగడం ఏంట్రా? ఒరే బాబు, నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదురా, ఏ కోరిక తీరలేదురా. అదే నీ బాధ అయితే నీ కోరిక నేను తీరుస్తాను. చెప్పు, నీ చివరి కోరికేంటో చెప్పు. ఏయ్, ఇది అన్యాయం రా. తెలుసు, కానీ తప్పదు. కోరికలు చెప్తే తీరి చేస్తావు, చెప్పకపోతే ఇలాగే చేస్తావు. నీ ఇష్టం. ఏని కోరికలన్నీ తీరుస్తావా? ఎదవ తెలివితేటలొద్దు. 3 కోరికలు చెప్పు, తీరుస్తా. మరి 3ఏనా? సర్లే, సత్య బతుకి వచ్చిందే ఎక్కువ అని నీ మొదటి కోరికేంటో చెప్పు. మన ఊరి గుళ్ళు అమ్మోరుని చూడాలి. సరే, రేపు తీసుకెళ్తాను. ఈ లోపు రెస్ట్ తీసుకో. డబ్ డబ్ లబ్ డబ్ డో. మమ్మల్ని వదిలి పర్మనెంట్ వెళ్ళిపోతావు రాజా. ఇంకా మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, ఎవరు మందులు ఇస్తారు, మాకెవరుండి పెడతారు, మేము తిన్న గిన్నెలు ఎవరు కడుగుతారు? నేను పోతానని మీకెలా తెలిసిందే? సౌండ్ చెప్పాడు, వెంటనే సాడ్ ఫీల్ వచ్చేసాం. శాడిస్టులు సాడ్ ఫీల్ ఎవరో, మీ ఏడుపు మడిసిపోతున్నందుకులా లేదు, మీకు పని చేసే మడిసిపోతున్నందుకులా ఉంది. అలా అపార్థం చేసుకోకు రాజా, మేము గాని అయ్యో రాజా, చావు మీద జోకులేసే టైప్ కాదు. అన్నయ్యనమ్మా రాజా నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. ఇంకా ఆపేయండి.
సావు మనుషుల్ని దూరం చేస్తుందని నాను, కానీ ఇలా చెడ్డోళ్ళని మంచి వాళ్ళని చేస్తుంది అనుకోలేదు. నేను కరిగిపోయాను. ఇంకా నువ్వు మాకు కనిపించావు. నువ్వు లేకపోతే రాజా. ఏం కంగారు పడకండి, ఆడగనే గుండు తీసి ఇచ్చేయడానికి నేనేమి పేసి రావే సినిమాలో శ్రీకాంత్ని కాదు. అందుకే ఓ ప్లాన్ వేసా. ఏంటా ప్లాన్? రేపు మా ఊరు గుడికి తీసుకెళ్ళమన్నా. ఆడు ఓకే అన్నాడు. ఆడికి తెలియదు ఏంటంటే మా ఊరు వెళ్తే ఆడు కాదు కదా, ఆడి జేజం వచ్చినా నన్నేం పీకలేదు. అంటే నువ్వు రాజాలా తప్పించుకుని తిరిగి వస్తానా? ఓకే, మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ, ఓ, జాగ్రత్త రాజా, తిరిగి వస్తే కలుద్దాం. బాయ్ బాయ్. పిల్లలు ఏడిపించెళ్ళారు. వాడి ప్లాన్ ఏంటనేది తెలిసిందమ్మా? మీరు ఊహించింది నిజమే. వాడు ప్లాన్ ప్రకారమే మీ ఊరు వెళ్ళాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ ప్లాన్ వేద్దాం. ఛాన్సులే లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, ఏంటిడు? బల 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 లక్కీ ఛాన్సులే, బల 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 లక్కీ ఛాన్సులే, లక్కీ 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 ఛాన్స్, లక్కీ రెడీనా? నేనే రెడీ. వెళ్దామా? అయ్యో నీదే రేటు. రండి బాలసౌరి గారు, రండి. పదండి. ఏంటిడు కొంప తీసి మన ప్లాన్ కానీ తెలిసిపోయి ఆపరేషన్ కానీ అరేంజ్ చేసాడా ఏంటి? ఇంత చండాలపు జాతకం నా జీవితంలో చూడలేదా? ఏటైనా స్వామి ఏమవుతుంది నీ శ్రాద్ధం? నీకన్ని ముంగిట్లో ఉన్నా ఏది అంగిట్లో పడదు. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. అది నిజమే స్వామి. నీకు పెళ్ళవుద్ది, పెళ్ళం ఉండదు, జాబ్ వస్తుంది, జీతం చాలదు, ఇల్లు ఉంటది, జీవితం రోడ్డు మీద ఉంటది. అయ్యో. నీ పరిస్థితి మారాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఒకటేంటి బాబు, ఒక్క చేసేస్తాను చెప్పండి. నీ మీద గ్రహాలకున్న ఆగ్రహాన్ని తగ్గించాలంటే నువ్వు శాంతి వ్రతం చేయాలి. శాంతి వ్రతం ఏంటి? విజయ శాంతి వ్రతం, డిస్కో శాంతి వ్రతం కూడా చేసేస్తాను చెప్పండి. రేపొక్క రోజు ఎవరు ఏమన్నా ఏం చేసినా కోప్పడకూడదు, శాంతంగా అన్ని భరించాలి. అలా చేస్తే మా ఆవిడ మా ఇంటికి వచ్చేస్తుంది ఏంటి? వస్తుంది. అయితే తప్పకుండా చేసేస్తాను స్వామి. సియా బాబా, గుంట్ల కుక్కకి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి కాదు, బుద్ధి కాదు, బుద్ధి రాదురా. అది ఆ పిల్లగాంగి వచ్చి పాట పడి ఏడవగానే ఎగేసుకొని ప్లాన్ మొత్తం చెప్పేశావు. చూడి పోన్లే, ఒకటి పోతే ఏటైతే ఇంకో రెండు ఉన్నాయి కదా. నా నెక్స్ట్ కోరిక, నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన ఆ ఎస్ఐ గౌరరాజు గారిని కొట్టాలి. కోడి గుడ్డెట్టకుండానే పిల్లలు నమ్మేసే జగజ్జంత్రివిరా నువ్వు. ఇప్పుడు నువ్వు వాడిని కొడితే వాడు నిన్ను లోపలేస్తాడు. తప్పించుకోవచ్చనే గాని ఆలోచన? అలాగే రేపే ఏర్పాటు చేస్తాను. ఒరేయ్
ఓ రాజా ఏంటి ఎలాగొచ్చేసినావు? నేను తానడానికి వచ్చాను. ఓం శాంతి. అబా నీలో ఇది కూడా ఉందేట. పోలీసు కొట్టడం నేరం రాజా. గౌడి గేదెని కొట్టడం నేరం కాదుగా. నువ్వు నాకు పోలీసు వాళ్ళ కనపడతలా, గౌడి గేదెలా కనపడుతున్నావు. ఓం శాంతి. అలా అనుకు రాజా. అంటమేంట్రా ఆంబోతి యాదవ్వా. పొట్ట పట్టినంత తినేసి కొవ్వు పెంచేసుకొని ఊరంతా తిరిగి ఊరపంది మోహం యాదవా. ఓం శాంతి. ఇన్ని తిడుతున్నా తోలు మంద ఏదో నీ కోపం రావట్లేదేంట్రా? ఇక లాభం లేదు, ఓ దరువు వేయాల్సిందా. ఓం శాంతి. అబ్బా, అబ్బా, ఓం శాంతి. రాజా కొడితే కొట్టావు కానీ కారణం చెప్పవా? చెప్పను. నన్ను అరెస్ట్ చెయ్యి చెయ్యి. చేయను. ఏంటి చేయను అన్నాడు? మనం కొట్టిన దెబ్బలకి పొరగని దొబ్బిందా? అబ్బా, 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 ఓం శాంతి. బాబాయ్ బాబాయ్ నన్ను అరెస్ట్ చేయి బాబాయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు పుణ్యం ఉంటది బాబాయ్, ప్లీజ్. చేస్తే నేను నరకానికి పోతాను. చెయ్యను కాక చేయను. చేయవా? చేయను. చేయవా? చేయను. ఆఖరిసారి అడుగుతున్నాను, చేయవా? ఆఖరిసారిగా చెప్తున్నాను చేయను. నీ ఏడుపు మొహం చూడలేక చస్తున్నావు. నీ ఆఖరి కోరిక ఏంటి? నేను ఈ హాస్పిటల్లో ఒక్కరోజు డాక్టర్ గా ఉండాలి. వీడు ప్రతిసారి ఏదో ఒక లింక్ పెడుతున్నాడు. అలాగే ఏదేమైనా ఆఖరి కోరిక మా మంచిది కోరుకున్నావురా. చూడు గేదెల్ని కోడి పిల్లలు సాగడమే తప్ప ఎప్పుడూ మడిచికి వైద్యం చేయలేదు. ఇప్పుడు చేస్తాను. డాక్టర్, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. ఏం పర్లేదు సార్, పేషెంట్ కి ఏమీ కాదు. అబ్బా, పేషెంట్ ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి? నాకు వీడు కావాలి, వీడి గుండె కావాలి. జాగ్రత్త. ఏంట్రా మొత్తం వాటర్ ట్యాంక్ లా ఊగిపోతుంది. తింటున్నావా? మొత్తం తాగేస్తున్నావా? తొండం బిగేసిన ఏను పిల్ల ఉన్నావు. నీకు జబ్బేంట్రా? అదేనండి నా జబ్బు. బాగా లావైపోయి నడక వీలు కావట్లేదు, తిండి సరిపోవట్లేదు, నిద్ర పట్టట్లేదండి బాబు. నీకు రోగం కాదురా, యోగం. ఏమీ చేయకుండా ఉండే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు. ఓ పని చేయరా, ఏంటండి అది? ఈ హాలంతా శుభ్రంగా ఊచేసి కడిగారా. అయ్య బాబాయ్, నా వల్ల కాదండి, నా వల్ల కాదండి. నువ్వెలా చెప్తే ఏనవరా? బాగా తిని బలిసావు కదా, ఇప్పుడు చూడు ఎలా వింటావు. నువ్వేంట్రా నా పేరు ముఖేష్ లా పడుకున్నావు? ఏమైంది? జ్వరం వచ్చిందండి. జ్వరానికి జడ్జి వచ్చి బెడ్ ఎక్కేసావా? మా ఊరి పెద్ద అప్పటిలాగా నీకు కూడా భయం ఎక్కువ ఎలాగుంది. ఓ పని చెయ్యి, ఏంటండి అది? నీ ఆసుపత్రి బిల్లు సగం నాకు ఇచ్చేయి. అదేంటండి? జ్వరానికే వచ్చేసావంటే నీ దగ్గర చాలా మూలుగుతున్నట్టుంది. అందులో కొంచెం ఇస్తే తప్పేం లేదులే. లేదండి. ఎత్తావా లేకపోతే నీ ఈ ఇంజక్షన్ పోసేయమంటావా? వద్దండి, ఇచ్చేస్తానండి, ఇచ్చేస్తాను. మనం ఏ గెటప్ వేసినా డబ్బులు మాత్రం కన్ఫర్మ్. జ్వరం ఓ జ్వరం ఓ. వాడు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నారు సార్. వాడిని కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు సార్. మీరు రండి సార్, ప్లీజ్ సార్. నన్ను అట్టుకోవడం కాదురా, ముందు ఆని చూసుకోండి. నేను ఇచ్చిన ఇసం ఇంజేసిన దెబ్బకి
ఉండేలు దెబ్బ తగిలి కాకి పిల్ల రాలిపోయాడు. ఆడికి ఇరిగించి బతికించుకోండి, లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు రే. ఏయ్, ఏయ్! ఊరాబాయ్, ఓ గంట బండి ఆపకుండా వెళ్ళిపో. ఈ డబ్బులు మొత్తం తీసుకో. సరే ఎక్కు. పోనీ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఏంటా గోలా? 1 hour అయిపోయింది సార్. అప్పుడు అయిపోయిందా? విజయవాడ వచ్చేసావా? మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? రేయ్, నువ్వు ఆ కోంప ముచ్చావు కదరా? డాక్టర్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తప్పించుకుంటావా? నీ చావు వాయిదా వేసి లాభం లేదురా. ఇప్పుడే ఆపరేషన్ చేయిస్తా. ఒరే సారీ, ఇది న్యాయం కాదురా. నన్ను చంపి మూలడ్డం ముసరాన్ని బతికించడం ఏంట్రా? ప్లీజ్ రా. అమ్మా అబ్బో. ఏరా మొన్న వ్రతంలో ఉన్న నట్టుకొని శాపంతో తోమెత్తావా? ఇప్పుడు చూడరా, వచ్చి పిగిన కోడిని చేసేస్తాను నిన్ను. నిజమే, నన్ను అరెస్ట్ చేసేయండి, చెల్లేసి కుమ్మేయండి. ఇవైతే జీవిత ఖైదు కూడా వేసేయండి. నువ్వు ఏడ్ చేయాలో చెప్పడానికి కాదురా, నన్ను ఏడ్ చేయాలో నాకు తెలుసు. సార్, వాడేదో తప్పు చేశాడు సార్. ఈసారికి క్షమించి వదిలేండి సార్. గమ్మునుండే, తెలియక చేయడానికి ఇదే సంటి పిల్లడు కాదు. ఎక్కువ తక్కువ చేసావనుకో లోపల తోసేస్తాను. ఈ డబ్బులు తీసుకుని వదిలేండి సార్. డబ్బులు తీసుకొని నొక్కియడానికి ప్రాబ్లం కాదు, పగ. సార్, వాడిని వదలకపోతే బాగుండదు. ఏడ్సేత్తవే. రేయ్, రండ్రా. ఏరా, పాత సినిమాల్లో ఎర్ర టోపీ పెట్టుకుని పొడవు నిక్కరేసుకుని నామాలు పెట్టుకుని SI 302 అనగానే SR అంటూ వచ్చి సెల్యూట్ కొట్టే సినిమా కానిస్టేబుల్ అనుకున్నారా? గవర్రాజుని, SI గౌడు గేదెల గవర్రాజుని. తప్పకాయ్ గుబ్బి.